కానీ మైలేజ్ డ్రాప్ అయిపోయింది. చాలా మెయిన్ ఫ్లాస్ ఉన్నాయండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటనేది 5 మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ నేను చెప్తాను మీకు. హలో గాయ్స్, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. ఆఫ్టర్ 3 months అయితే నా బైక్ యూజ్ చేశాను. ఈ 3 months తర్వాత నాకు ఒక జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనిపించింది. ఎందుకంటే ఈ బైక్ కొనొచ్చా లేదా, దీంట్లో ఉన్న ప్లసెస్ ఏంటి, ఫ్లాస్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వెహికల్ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే ప్రాబ్లమే లేదండి. చాలా పర్ఫార్మెన్స్ అయితే R15 MT ఈ ఇంజిన్స్ సేమ్ ఒకటే, కానీ మైలేజ్ డ్రాప్ అయిపోయింది. మైలేజ్ ఇంతకుముందు వీడియో కనుక మీరు కానీ చూసుంటుంటే మైలేజ్ నాకు యాక్చువల్లీ నా ఫస్ట్ వీడియోలో 60 ఇచ్చిందండి మైలేజ్. 60 మైలేజ్ ఇచ్చింది. ఇప్పుడు 45కి డ్రాప్ అయిపోయింది. యాక్చువల్లీ అది డ్రాప్ అవడం అని నేను అనను, కానీ 45 అనేది కంపెనీ వాడు ఇచ్చిన మైలేజే. ఆ కంపెనీ వాడు ఇచ్చిన మైలేజ్ అయితే యాక్చువల్లీ వస్తుంది. అండ్ ఇంకా సమ్మర్లో ఏంటంటే నేను వెహికల్ అనేది బయట పెడుతున్నాడు నాకు. సో మాకు ఇంట్లో పార్కింగ్ స్పేస్ లేదనమాట లోపల పెట్టుకోవడానికి. సో నేను బయట పెడుతున్నాను. బయటకు పెట్టేసి ఒక కవర్ అయితే కవర్తో కవర్ చేస్తున్నాను. ఈ ఓవర్ హీట్కి ఏమన్నా ఎవాపరేట్ అయిపోతుందా, అందుకని మైలేజ్ తగ్గిపోయిందా అని కూడా నా డౌట్ ఉంది. ఇంకొన్ని రోజులు చూశాక ఆ విషయం కూడా మీకు క్లారిఫై చేస్తాను. ఇంకా దీంట్లో చాలా మెయిన్ ఫ్లాస్ ఉన్నాయండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటనేది 5 మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ నేను చెప్తాను మీకు. ఫస్ట్ మెయిన్లీ ఇందులో బ్యాక్ డ్రాప్ ఏంటంటే దీనికి సెంటర్ స్టాండ్ లేదనమాట. ఏదైనా సర్వీసింగ్ చేయాలన్నా అండ్ చైన్ సర్వీసింగ్ ఇలాంటివి చేయాలంటే మీకు ఒక ప్యాడాక్ స్టాండ్ అనేది డెఫినెట్లీ కొనాల్సి వస్తుంది. వెహికల్ని స్టార్ట్ చేయకుండా మూవ్ చేయాలి అంటే మీకు హ్యాండిల్ అంటే బ్యాక్లో టాప్ ర్యాక్ లేకపోతే ఎక్కడ కూడా ఒక గ్రిప్పింగ్ ఇచ్చే ఒక గ్రిప్గా పట్టుకోవడానికి హ్యాండిల్ లాంటిది, ఐరన్ బార్ లాంటిది ఎక్కడ ఇవ్వలేదు. సో డెఫినెట్లీ ఒక టాప్ ర్యాక్, బ్యాక్ సైడ్ టాప్ ర్యాక్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఒక ఎక్స్ట్రా యాక్సెసరీగా డెఫినెట్గా తీసుకోవాలి. ఇదే చాలా మెయిన్ బ్యాక్ డ్రాప్ ఈ వెహికల్కి. హార్న్ ప్లేస్లో ఇండికేటర్ ప్లేస్లో హార్న్ స్విచ్ ఇచ్చాడు. మనం చాలా డెస్పరేట్గా హార్న్ కొట్టాలి అనుకున్నప్పుడు ఇండికేటర్ స్విచ్ తగులుతుంది. అది చాలా అనోయింగ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ హార్న్ అయితే సింగిల్ హార్న్ ఇచ్చాడు, అది చాలా వీక్ అనిపిస్తుంది అనమాట. సో మనకి బెటర్ ఏంటంటే డబుల్ హార్న్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది యాక్చువల్లీ ఓడోమీటర్ అంటే హెడ్ లైట్ కింద ప్లేస్మెంట్ ఇచ్చాడు హార్న్కి. అక్కడ ఇన్స్టాల్ చేయడం కొంచెం కష్టం, అయినప్పటికీ కొంచెం కష్టపడితే డబుల్ హార్న్ అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద సీట్ టాప్ ర్యాక్ లేకపోతే బ్యాక్ పర్సన్కి అసలు సేఫ్టీ లేదు. టాప్ ర్యాక్ డెఫినెట్గా ఇచ్చుకోవాలి. టాప్ ర్యాక్ వచ్చేసి 2800 రూపీస్ పడుతుంది. ఆ 2800 రూపీస్ ఇక్కడ మడ్ గార్డ్, ఇంజన్ సేఫ్టీ గార్డ్కి అదొక మొత్తం యాక్సెసరీస్ మొత్తం కలిపి ఒక 10,000 రూపీస్ అయితే మీరు అడిషనల్గా ఖర్చు పెట్టాలి. అదైతే ఫిక్స్ అయిపోండి. మనం ఎప్పుడైనా అర్జెంటుగా హార్న్ కొట్టాలనుకోండి, ఈ హార్న్ ఈ సెట్ ఏదైతే ఉందో కొంచెం పైకి ఉంటుంది అనమాట. ఇది కొంచెం డౌన్ చేయాలి. యాక్చువల్లీ ఇది డెఫినెట్గా డౌన్ చేయాలి, లేకపోతే మనం హార్న్ కొట్టాలి అనుకుంటాం, మనం ఇండికేటర్ వేయాలి అనుకుంటాం, కానీ హార్న్ కొడతాం. డిస్టెన్స్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్. వేరే బైక్స్కి ఈ బైక్కి అది చాలా మేజర్ ఇది. అండ్ ఇంకో మేజర్ ఫ్లా ఏంటంటే ఇందులో మనం ఆన్ చేస్తాం ఇట్లా న్యూట్రల్లో ఉన్నప్పుడు ఈ ఆటోమేటిక్గా ఈ ఎల్ఈడి లైట్ వెలుగుతుంది. ఇది మామూలుగా ఒక 2 seconds 3 secondsలో ఆర్ ఒక 10 seconds వదిలేసామనుకోండి, మీ బైక్ సెల్ఫ్ స్టార్ట్ అవ్వదు. తోసుకొని గేర్ వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ కిల్ స్విచ్ ఆల్వేస్ కిల్ స్విచ్ ఉండాలి. ఈ లైట్ మాత్రం ఎప్పుడు ఆన్ చేయకండి. ఆన్ చేస్తే అది ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడే చేయాలి. ఎక్కువసేపు ఆ ఎల్ఈడి లైట్ ఆన్లో ఉంటే ఇంజన్ ఆన్లో లేకుండా బ్యాటరీ డౌన్ అయిపోతుంది, సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్. అంటే వీక్ బ్యాటరీ ఇచ్చాడు. అండ్ ఇంకొక
పాయింట్ ఏంటంటే ఈ మోనోషాక్ ఉంది కదా, మోనోషాక్ ఏదైతే సింగిల్ షాక్ అబ్జర్బర్ ఇచ్చాడు. మొన్న నా ఫ్రెండ్ ఒక కొంచెం వెయిట్గా ఉంటాడు అనమాట పర్సన్, వాడు అంటే ఒక 85 to 90 కిలోస్ ఉంటాడు. వాడిని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తుంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆ మోనోషాక్ ఏదైతే ఉందో అది చాలా అంటే దాని మ్యాక్సిమం పవర్కి అది రీచ్ అయిపోయింది అనమాట. టప్ అని సౌండ్ వచ్చింది. నాకు ఆ మోనోషాక్ ఇరిగిపోయిందో అని భయం వేసింది, కానీ ఇరగలేదు. కానీ మ్యాక్సిమం అంటే 150-160 కిలోసే. ఇద్దరు 2 పర్సన్స్ కలిపి 150-160 కిలోస్ వరకే ఆ బ్యాక్ షాక్ అబ్జర్బ్ అయితే బేర్ చేయగలదు. అంతకంటే ఎక్కువ వెయిట్ వేస్తే అది దాని మ్యాక్సిమం పాయింట్కి రీచ్ అయిపోతుంది, అది సౌండ్ వస్తుంది అనమాట. సో ఎక్కువ వెయిట్గా వేస్తే ఆ బ్యాక్ షాక్ అబ్జర్బ్ అనేది ఎక్కువ వెయిట్ తట్టుకోలేక డౌన్ అయిపోయి కొలైడ్ అవుతుంది, దానివల్ల సౌండ్ వస్తుంది అనమాట. సో ఎక్కువ వెయిట్ అయితే కూడా దీని మీద మనం హ్యాండిల్ చేయలేము. సో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ బైక్ అనమాట. జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అండ్ యాక్సెసరీస్ అన్నీ కూడా యాక్సెసరీస్ అన్నీ కంపల్సరీ మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ డౌన్ పార్ట్ చూస్తే, ఈ డౌన్ పార్ట్ మడ్ గార్డ్ ఉంది కదా, ఇది గార్డ్ ఉంది కదా, ఇది కొంచెం ఏదైనా ఎక్కువ పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే ఇది పగిలిపోయే అవకాశం ఉంది, ఇది విరిగిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే అది ప్లాస్టిక్. అండ్ మీకు తెలుసు ఇది ఒక రోడ్ స్టార్ బైక్. యాక్చువల్లీ రోడ్ స్టార్ బైక్స్లో ఇంకా పవర్ఫుల్ బైక్స్ ఉంటాయి, కానీ బడ్జెట్లో కావాలంటే మనకి ఈ బండే. నేనైతే ఈ బండి తీసుకున్నందుకు నాకేం రిగ్రెట్ లేదు, కానీ బ్లాక్ కలర్ తీసుకుంటే బాగుండి అనిపించింది. కానీ బ్లాక్ కలర్ నేను తీసుకునేటప్పటికి అవైలబుల్ లేదు. ఆఫ్టర్ 3 months యూస్ చేసిన తర్వాత నాకు బ్లూ కూడా బాగానే ఉంది అనిపించింది. సో ఐ విల్ కంటిన్యూ విత్ ద బ్లూ. ఇంకా ఫ్యూచర్లో బ్లాక్ ఏదైనా రీప్లేస్మెంట్ నాకు ఏమైనా దొరికితే బ్లాక్ తీసుకుంటాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఏంటంటే ఈ ఎక్స్ఎస్ఆర్లో ఉన్న యమహా ఎక్స్ఎస్ఆర్లో ఉండే ఫ్లాస్ అన్నీ మీకు ఈరోజు అయితే చెప్పేశాను. ఒక లాంగ్ రైడ్ అయితే నేను త్వరలో ప్లాన్ చేస్తున్నాను. ఆ లాంగ్ రైడ్లో సోలో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాను. ఆ క్యాంపింగ్ వీడియోస్ అన్నీ త్వరలోనే వస్తాయి. సమ్మర్ కదా, ఈ ఎండలు వాసిపోతున్నాయి, కొంచెం సమ్మర్ తగ్గంగానే స్టార్ట్ చేద్దామని చెప్పేసి నా గేర్ అంతా రెడీ చేసుకున్నాను. ఇంతకుముందు వీడియోస్లో చూస్తే మీరు చూడొచ్చు, నా గేర్ అంతా అంతే, టెంట్, ఫిషింగ్ రాడ్, వంట చేసుకోవడానికి స్టవ్ అన్నీ కొనిపెట్టుకున్నాను అనమాట. ఈ వీడియోస్ అన్నీ ముందు వస్తాయి. అట్ ద సేమ్ టైం నేషనల్ ఇష్యూస్, నేషన్ ఫస్ట్ అన్నారు కదా, డై హార్డ్ ఇండియన్, భారతీయుడిని అని చెప్పుకోవడానికి నేను ఏ సిగ్గుపడను. ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్ అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు సిగ్గుపడను. ఈ నేషనల్ ఇష్యూస్ కూడా నేను మాట్లాడతాను, అవి కూడా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్. నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. బాయ్.